మీరు ఇన్ని గ్రంథాలు చదివారు కదా, అంత పాండిత్యాన్ని వంట పట్టించుకున్నారు కదా, అసలు నీవు ఏమిటి అనేది అన్వేషించుకోమంటారు కదా ప్రతి దగ్గర. అది ఎందుకు అన్వేషించుకోలేకపోయారు అసలు మీరు? అది నాకు 2002 వరకు అది అంటే మీ విషయం అని కాదు, నాకు ప్రధానంగా నాకు వచ్చే సందేహం ఏంటంటే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మేము తప్పు చేయటం వేరు, ఎందుకంటే మేమేం పండితులం కాదు, నిజమే, అంటే వాటికి అవగాహన లేదు. ఒక పండితుడు అంత విజ్ఞానాన్ని సంపాదించుకుని కూడా తనను తాను ఏమిటి అనేది చూసుకోలేకపోతే ఇంకా ఆ విజ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అసలు? అది ఎప్పుడూనండి, దానికి నాకు అనుభవంలో గ్రంథాలు చదువుతూ ఉంటే నన్ను నేను చాలాసార్లు తిరగేసుకుంటుంటే ఒక 12 ఏళ్లుగా నేను చాలా సుఖంగా ఉంటున్నాను. దుఃఖం అనేది నా మనస్సుకి చేరి 12 ఏళ్ళు అయిందండి. ఓకే, నాకు దుఃఖం తెలియదు. ఇప్పుడు నేను ఎంత దుఃఖానికి నా దగ్గరికి వచ్చి దమ్ము లేదంటాను. అది అన్వయం చేసుకోవాలండి ప్రతి క్షణం మనిషి. అదే కదా, ఆ అన్వయం చేసుకోకుండా మనస్సులో ఉండే అహం ఉంది చూడండి. అసలు జ్ఞానం కూడా ఒక గడ్డి మోపు లాంటిదండి. గిడ్డి కృష్ణమూర్తి గారు అంట, ఈ గ్రంథాలు ఎక్కువ చదవడం ఇది కూడా, మీరు ఏదో చదివాను చదవలేదు అంటున్నారు కానీ చదవడం కూడా మాకు భారం అండి. ఇది ఎక్కువ చదివేసరికి ఏమనిపిస్తుందంటే మన ముందు ఏంటి రాధాకృష్ణ గారు ఎలా కూర్చోవడం ఏంటి, ఇప్పుడు మీరు ఎలా కూర్చుంటే నాకే, ఇందులో అభినయం ఎక్కడుంది కానీ అనిపించేస్తుంది సహజంగా. మనం అహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే మీ సంబంధించి మీరు చదివారుగా, ఇప్పుడు నేను వేదాంతం చదవచ్చు, సాహిత్యం చదవచ్చు, మీరు టీవీయో ఛానల్లో పత్రికో దీనికి సంబంధించిన అదే మీకు సంబంధించిన నాకు ఓనమాలు రావు, అంతే. మీది మీ సబ్జెక్ట్ వేరు, నా సబ్జెక్ట్ అంతే కదండి. ఆ మాటకు వస్తే ఒక పని మనిషికి ఉండేటువంటి ప్రజ్ఞను నాకేముంది, వాళ్ళు చేసినట్టు మనం చేయలేమండి. దీనికి ఎప్పుడు అహమే అడ్డొస్తుంది. పైగా చదివేసరికి ఏమవుతుందంటే నేను చదువుకున్నా ఇవాళ చూడండి, ఇదివరకు అందరికీ చదువులేదు అన్నారండి, ఇప్పుడు అందరికీ చదువులు వచ్చాయి. అసలు పండితులు అన్నవాడు మీకు కనపడుతున్నాడు వాడు, అందరూ ఇంజనీరింగే, అంతే. ఇదివరకు ఇంజనీర్ గారు ఇప్పుడు నీరు గారు గారింది మొత్తం. ఈ అందరికీ విద్య అనేది కూడా అంత గొప్ప కాన్సెప్ట్ కాదు. అసలు సరైన విద్య కానప్పుడు అందరికి దేనికి, అది అసలు పెద్ద విషాదం అది విద్య సరిగ్గా లేనప్పుడు మీరు దాన్ని అందరికి అందించిన ప్రమాదం కూడా. అవును, అంతే. విషాహారం తయారు చేశారు, అంతే. దాన్ని అందరికి అందిస్తానంటారండి, ఎంత కొంతమందికి అందిస్తే అంత మంచిది, నిరుద్యోగం తయారు చేయడానికి, అంతే కదండి. కాలేజీల పరిస్థితి ఏమైపోయిందండి. అలాగా మనిషికి పండితులకు కూడా ఈ వేదాంత గ్రంథాలు చదివిన మాకు కూడా చదువుతుంటే ఏమనిపిస్తుందంటే నాకే అనుభవం చెబుతాను, బా ఈ కొత్త పాయింట్ ఇంతవరకు ఎవరు చెప్పాలి, నేను చెప్పాలి, నేను చెప్పాలి, నాకు దొరికింది, ఇక్కడ అహం ఉందండి. కానీ అహాన్ని చంపుకోమని కదా ఫస్ట్ చెప్పేది. నిజమే, దానికి కొంత అనుభవం అన్ని కలిసి రావాలండి. ఒకసారి మీరు వాక్యం చదవగానే మీకు మనసుకి ఎక్కేసేది జరగదండి. కొన్ని జీవితంలో దెబ్బలు తగలాలని ఒక మాట చెప్పాలండి. అది పిల్లల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, ఉద్యోగాల వల్ల, దేని వల్ల అడ్డంగా నరికేసే పరిస్థితి ఒకటి ఉండాలి. ఆ దెబ్బ తగిలితే కంతే. నాకు 2 ఎకరాలతో తగిలిందండి అది. చెక్కిందంటే 2 పిల్లలు, అప్పుడు శ్రీ గురజాడ మా పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు 2-3 ఏళ్ళు, వాళ్ళు ఏం అడిగే స్థితి కాదు. రేపు పొద్దున్న వీళ్ళు ఎదిగాక నాన్నగారు అవధానాలు చేసి 1 ఎకరాలు అమ్మేశాడు అంటారు. నేను సాధించింది ఏం లేదు, ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని అనిపించి అప్పుడు నేను శంకరాచార్య సాహిత్యం అప్పుడు వెంటనే చూడండి, నేను ఇంకొక విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే మీ ఓపెన్ హార్ట్ ద్వారా చెబుదాం అంటే ఇది కూడా ఉంటుంది మనిషి జీవితంలో. 78 నుంచి 88 వరకు నేను పచ్చి నాస్తికుడిని. వరంగల్ జిల్లాలో ఉన్నాను, మహేశ్వరం గురుకులంలో. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాఠశాల, వాళ్ళతో నాకు నిచ్చింది కదా, ఘర్షణ ఉండేది. అక్కడ చేరాను కావాలని, మామూలుగా చేరాను, ఉద్యోగం ఇచ్చారు, చేరాను, ఘర్షణ ఉండేది. ఏవేవో భావాలు ఏవో చెప్పేవాడిని నేను, అవి వాళ్ళకి నచ్చవు. ఆ ఘర్షణ వల్లే 3 ఏళ్ళు అయ్యాక ఆ ఉద్యోగం వదిలేసి ఇంకొకరితో కలిసి ఖానాపురం అనే చోట పెట్టాను. ఆయన పాపం నా ఆశయాలు కలిగిన వాడు మంచివాడే, ఆశయాల్లో సమస్య లేదు. కానీ ఆ కమ్యూనిస్టు భావాలు ఈ ఆశయాలతో నడుపుతున్నాం కదా, పాఠశాల నడపలేము, అది పెట్టుబడిదారీ వ్యవస్థ, అది కరెక్ట్. అక్కడ కమ్యూనిస్టు వ్యవస్థ ప్రకారం నడపాలంటే మీరు రైతుని ఫీజు కట్టమని అడగద్దు, పాఠశాలలో నడవాలి. అంటే మేము అనుకున్నట్టుగా కూడా పాపం అతను మంచివాడు నేను మంచివాడు అయినా సరిగ్గా అంత అనుకున్నట్టు రాలేదండి. అక్కడ కూడా భాగస్వాముల మధ్యలో గొడవలేవు. అంటే ఇంకేంటిది, ఏ ఇజమైనా ఒకలాగే ఉంది. అసలు ఏదో నిజం లోపల ఉంది, ఇది కమ్యూనిజం దోషం కాదు, భగవద్గీత దోషం కాదు, లోపల మనం నడుస్తున్న మార్గం తప్పు అని చెప్పి 88 వరకు నేను రంగనాయకం పుస్తకాలు చదివి, చలం పుస్తకాలు చదివి చాలా ప్రభావితున్నాయి. కొంచెం ఆ తిక్కలో ఉన్న మనిషిని 88 తర్వాత మళ్ళీ మన సాహిత్యం మనం చదవాల్సిందే, భగవద్గీతను మరోసారి అర్థం చేసుకోవాల్సింది అని భగవద్గీత తీసుకుని లైన్ మారింది. 88లో నేను గుంటూరు 10 సంవత్సరాల పాటు మీరు వామపక్షం. అయితే భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నాకు ఈ వేదికలు అవకాశాలు ఇవ్వాలి, లోకం చెడిపోయి ఉండేది. నేను వాక్శక్తి ఉన్నవాడికి వంకర బుద్ధి ఉంటే చాలా ప్రమాదం. 78 నుంచి 88కి నాకు 88లో కొంచెం నేను ఆస్తిక మార్గంలోకి వచ్చిన, పూర్తిగా నమ్మికతో ప్రార్థన చేసి నా ఏడుపు నేను సంపూర్ణంగా చిత్తశుద్ధిగా అమ్మవారి ముందు ఏడవడానికి ఇంకొక 5-6 ఏళ్ళు పట్టింది. దానికి ఈ దెబ్బ ఉపయోగపడింది. ఈ 2 ఎకరాలు అమ్మేసి ఏంటి మనం పరిస్థితి అని శంకరాచార్య సాహిత్యం చదవడం మొదలు పెడితే
ఇంకా అపూర్వం అండి ఆ మహానుభావుడు. ఇంకా ఆశావాదుల్లో ఆయన మించిన వాళ్ళు లేడండి అసలు. ఎందుకు వేదాంత అంటారు కానీ గొప్ప కవి ఆయన. వేదాంతం అంటే ఆశావాదం. శంకరాచార్య సాహిత్యం నిరాశ కాదండి, ఆశ అని అది బాగా వంట పట్టి కనకధారాస్తవం అని ఉంది, లక్ష్మీదేవి స్తోత్రం. పిచ్చిగా నిజానికి లక్ష్మీదేవి ఫోటో క్యాలెండర్ ఎదురుగా పెట్టుకుని శివుడికి అభిషేకం ఏదో అలవాటు చేసేసుకుని కనకధారస్తవం మనకు భగవంతుడు సంస్కృతానికి అర్థం తెలుసు, ఎవరు చెప్పక్కల. అర్థం తెలిసి చదువుతుంటే అనుభూతి ఉంటుంది. ఇప్పటికీ నేను ఉపన్యాసాలు చెబుతా, పారాయణ ఒట్టిని చెయ్యకండి, సెంటిమెంట్లు పెరుగుతాయి. అక్కడి నుంచి ముందు నుంచి చదవాలి, వెనక నుంచి చదవాలి, శుక్రవారం మంగళవారం ఈ గొడవ కాదమ్మా. దాని అర్థం తెలుసుకోవాలి. మీరు గ్రంథాలు దొరుకుతున్నాయి. పారాయణ కంటే ముందుగా 2 శ్లోకాలు అర్థం చూడండి. అర్థం చూస్తే అనుభూతితో ప్రార్థన చేస్తే. పైగా భగవంతుని ప్రార్థన చేయడానికి సంస్కృతమే అవసరం లేదండి, నన్ను మన్నించండి. అదొక దుష్ప్రచారం అండి అనవసరం. భగవంతుడికి అన్ని భాషలు వచ్చు, కన్నీళ్లకు భాష లేదండి. ఎందుకు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఈ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మీకు షిరిడి సాయి కోసం మరాఠీ హారతలు ఇచ్చేస్తారు, మరాఠీ నేర్చేసుకుంటారు. అయ్యప్ప కోసం మలయాళం నేర్చేసుకుంటారు. తిరుప్పావై కోసం తమిళం నేర్చేసుకుంటారు. హనుమాన్ చాలీసా కోసం హిందీ నేర్చేసుకుంటారు. సంస్కృతం ఎలాగో మరి దేవుడి దగ్గర కూడా నా తెలుగు భాష పనికి రాకపోతే ఎవడు మాట్లాడతాడండి దీన్ని? అందుకని నా ఉపన్యాసాలు ఎప్పటికీ నేను కార్తీక మాసం ఇప్పుడు జరిగిన ఉపన్యాసాలు కూడా కార్తీక పురాణం చెప్పండి, కార్తీక మహత్యం చెప్పండి, నిర్ద్వంద్వంగా నేను చెప్పాను. నేను చెప్పను, నేను కావ్యం చెబుతాను. మీ కార్తీకం అంటే శివుడు కదా, కాశీఖండం చెబుతాను, భీమఖండం చెబుతాను, హరవిలాసం చెబుతాను, శ్రీనాథుడు కావ్యాలు పెట్టుకోండి. నేను నిజంగా అక్కడ కూర్చుని కనకధారస్తవం పారాయణ చేసి, అమ్మ పిచ్చి బ్రాహ్మణ్ ఏదో పొరపాటు చేశాను, నా 4 లక్షలు నాకు ఇచ్చి ఎక్కువద్దు, ఎక్కువిస్తే మళ్ళీ ఏదో పేకాడతాం, బుద్ధి మంచిది కాదు, నా 4 ఇచ్చి నేను ఎక్కువ అడగను, ఇంకెప్పుడు కాలేజీలు పెట్టాను, ఉన్నది మూసేస్తాను, నీ మీద పద్యాలు చెప్పుకుంటాను. నిజంగా ఇలాగే మా అమ్మ ముందు ఏడిచినట్టే అమ్మవారి దగ్గర ఆశ్చర్యం అండి. మీరు నమ్మొచ్చు నమ్మలేకపోవచ్చు, నా అనుభవం నాది. 40 రోజులు పారాయణ అని అంటారు మామూలుగా, ఏదైనా మనం 40 రోజులు చేస్తారు. నేను 40-50 లెక్క లేకుండా నేను చదువుకుంటున్నాను. 33వ రోజుని చైతన్య రాజు గారు అంటారు, మేము కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఎమ్మెల్సీ కాకినాడ, ఆయన సహృదయానికి సాహిత్యం అంటే ఇష్టం. ఆయన ₹1,00,000 డబ్బు పట్టుకుని వచ్చాడు. ఏమంటే మీరేదో మేము ఆ విషయం మేము మాట్లాడకూడదు, కాలేజీ ఇబ్బందులు ఉందని తెలిసింది నాకు, మీరు ఏమనుకోకపోతే కాలేజీ మూసేయమని అనలేదని పాపం ఆయన సంస్కారం. అలాంటి మాటలు మేము అనవండి, తప్పండి, మీ కాలేజీ మీరు నడుపుకోండి, మా దాంట్లో పని చేయండి, 2 గంటలు పాఠం చెప్పండి, మీరు సరస్వతి పుత్రులు సహస్రావధానం 1000 పద్యాలు వేదిక మీద ఏకధాటిగా 1 రోజులో అప్పగించాను. 96 మే అది చూశానండి నేను. మీరు ఏమైనా సరే మీరు మాకు కావాలి, ఇంక మాకు వద్దు, ఇంకా మీరు ఏం అడుగుతారు అడగండి, మీ కాలేజీకి ఏమేమి కాలేజీ అనలేదు, జీతం మీకు మీ జీతం మీరే నిర్ణయించుకోండి అనండి. నాకు అసలు ఏదో బంపర్ ఆఫర్ అంటారు. ఇంత కష్టాల్లో ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందు జీతం ఇస్తానంటున్నాడు శుభ్రంగాను, కాలేజీ అప్పగించేయచ్చు పెద్ద ఏముంది. ఈ స్థితిలో నేను ఆలోచించుకుని, రాజుగారు మీరు చాలా నాకు మంచి అవకాశం ఇచ్చా, ఒకసారి నేను భార్య పిల్లలు ఆలోచించుకుని మేము రేపు చెప్తాను, తప్పకుండానండి మీరు రావాలి, ఇది వండేయండి అని డబ్బు అక్కడ పెట్టి, నేను నిజాయితీ అండి వద్దు, నేను అన్నాక మీరు ఇద్దరు కానీ మీరు వెళ్ళిపోండి. ఆయన మళ్ళీ తక్కువ ఇవాళ మంచిదండి ఏకాదశి అని పెట్టి వెళ్ళిపోడు. రాజులకి ఇవన్నీ ఉంటాయి, రాములంటే గౌరవం. సరే